చూడండి, దేవుడు ఈ దినంలో మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. లూకా శుభవార్త 21 నుండి 34 వరకు మనం చూద్దాం. లూకా శుభవార్త 2వ అధ్యాయము 21 నుండి 34 వరకు. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకుని దినములు గడచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయవలెను అని ప్రభువు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్లు ఆయనను ప్రభువునకు ప్రతిష్ఠించుటకును ప్రభువు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గొవ్వల జతనైనను 2 పావురపు పిల్లలనైనను బలిగా సమర్పించుటకును వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయిరి. యెరూషలేమునందు సుమయోనను ఒక మనుష్యుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడనై ఉండి ఇజ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతని మీద ఉండెను. అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయములోనికి వచ్చెను. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయములోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లా నేను నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. యోసేపును అతని తల్లియు ఆయనను గూర్చి చెప్పబడిన మాటలు విని ఆశ్చర్యపడిరి. సుమయోను వారిని దీవించి ఇదిగో అనేక హృదయ ఆలోచనలు బయలుపడునట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి చూడండి, ఈ యొక్క క్రొత్త సంవత్సరానికి ప్రభు యొక్క పుట్టుక నుండి పేరు పెట్టే దినమునకు సంబంధం ఏమైనా ఉందా? మీరు చెప్పాలి. ఉంది. ఇక్కడే అద్భుతమైనటువంటి లేఖనము సెలవిస్తూ ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు పుట్టుక పాత సంవత్సరములో డిసెంబర్ 25వ తారీఖున జరిగింది. అయితే నాటి నుండి ఈనాటి ఈ దినము వరకు కూడా 8 దినములు ఈరోజు వరకు. హల్లెలూయా, హల్లెలూయా. 8 దినములు. అయితే ఈ 8 దినములు ప్రభువుల వారు
కన్యక మరియ అయినటువంటి మరియమ్మ తల్లి యొక్క మన పుట్టిన మొదల నుండి పొత్తి గుడ్డలతో చుట్టబడి ఈ దినము వరకు ఉంది. బాగా ఆలోచించాలి వాక్యం. ఈ దినము వరకు పొత్తి గుడ్డలతో చుట్టబడినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు. కానీ నేటి వరకు ఆయనకు పేరు లేదు. హల్లెలూయా. నేటి వరకు ఆయనకు పేరు పెట్టలేదు. ప్రతి మనిషి కూడా ఈ లోకంలో పుట్టిన తర్వాత ఆ బిడ్డకు పేరు పెట్టకుండా ఈ లోకంలో సంచారము చేయలేడు. చేస్తాడా? ప్రతి మనిషి కూడా బిడ్డ పుట్టిన తర్వాత పేరు అనేది పెట్టాలి. ఖచ్చితంగా పెట్టాలి. పెట్టకపోతే ఏమని పిలుస్తారా బిడ్డని? ఏం పిలవలేరు. అయితే ప్రభువుల వారికి ఆమె గర్భము ధరించక మునిపే దేవదూత ఒక పేరును దేవుని ద్వారా నిర్ణయింపబడి చెప్పబడింది. యేసు అని పేరు పెట్టమని కన్యక మరియమ్మకు చెప్పబడింది. మరి ఇప్పుడు 8 దినములు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఉన్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇంటి నుండి వెలుపుటికి రాల. హల్లెలూయా. వచ్చారమ్మా. మరి ఈనాటి కన్న తల్లులు కూడా బిడ్డని కంటాన్ని బయటికి ఎత్తుకొని ఇచ్చి ఆడించుకుంటారా? మీరే చెప్పాలి. కానీ చూడండి, మన దినములన్నీ కూడా ఈ లోకంలోకి వచ్చిన తర్వాత మనము ఆ బిడ్డను 9వ రోజు వరకు కూడా ఈ లోకానికి బయటకు తీసుకురాము, స్నానము చేయించము, మరి ఆ పురిటి వాసనను వదిలించము, అట్టే ఉంచుతాం. 8 రోజులు దాటిన తర్వాత 9వ రోజు ఈ లోకంలో చేస్తారు. కానీ ప్రభు అంటున్నాడు, 8 రోజులే సరి దినములు, బేసి దినములు అసలు మంచివి కాదు అంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు చెప్తున్నాడు 8వ రోజు సరి దినము. ఇది సరి అంటే సరి, అంతే. కాదు అనేదే ఒకటి. ఇక్కడే చూడాలి మనం. ప్రతిదీ జంట. రెండే చూసాం మనం. సృష్టి మొదలను రెండింటిని చూస్తూ వచ్చాము. ఆదాము అవ్వలను కూడా ఇద్దరిని చూస్తూ వచ్చాం. మరి ఇక్కడ దినములు కూడా అంతే. ఇది శ్రేష్టమైన దినములు ఇవి 2 అనేది. అంటే 2 అంకె 8 కరెక్ట్గా సరి సంఖ్య అంటారు దీన్ని. ఈ సరి సంఖ్య 8గా రూపొందింపబడి ఆ 8వ దినమే 25న డిసెంబర్ 25వ తారీఖున ప్రభువుల వారు జన్మించితే లోకమునకు వస్తే జనవరి 1వ తారీఖున మరి సంవత్సరము మొదట దినమున సున్నతి చేయబడింది ప్రభువుల వారిని. ప్రభువుల వారికి సున్నతి చేయబడినటువంటి దినము 8వ దినమే. ఈ 8వ దినమే ప్రభువుల వారికి నామకరణము చేయవలసిన దినము కూడా ఆ దినమే. ఆ దినమే నిర్ణయించుకుంటారు బిడ్డకు పేరు పెట్టడం కూడా. అయితే ఈ పేరు పెట్టుటకు గాను తల్లిదండ్రులు ఇద్దరు శిశువును ఎత్తుకుని యెరూషలేము దేవాలయంలోనికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఎవరైనా సరే దేవునికి ప్రతిష్ఠింపబడేటప్పుడు ఇశ్రాయేలీల యూదుల యొక్క ఆచారం ప్రకారము మొట్టమొదటి బిడ్డను దేవునికి ప్రతిష్ఠించాలి. అది జంతువులకు పుట్టిన వాటిని కూడా దేవునికి ప్రతిష్ఠించాలి. ధర్మశాస్త్రం యొక్క ఆచారం. అయితే ఇక్కడ ప్రత్యేకంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ ప్రభువుల వారు పుట్టిన మొదటి బిడ్డే కన్యక మరియకు. అయితే ఈ బిడ్డను దేవునికి ప్రతిష్ఠించాలి అంటే పేరును పెట్టాలి. జనారణ్యంలోనికి వస్తున్నాడు ప్రభువుల వారు. జనారణ్యంలోకి రావాలంటే ఆయనకు ఒక పేరు కావాలి. ఆయనకు ఒక పేరు కావాలి. ఆ పేరు నిర్ణయించబడుతున్నటువంటి దినమే ఈ దినము. యెరూషలేము దేవాలయంలోకి వెళ్ళగా సిమియోను అనే పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి ఆయన ఆ యెరూషలేము దేవాలయానికి ఎలా వచ్చాడో తెలుసా? ఎలా వచ్చాడో తెలుసా? దేవుడే తీసుకొచ్చి ఆడేసాడు. హల్లెలూయా. ఆత్మవశుడై ప్రభువుల వారు దేవుడే అతనిని తీసుకొచ్చి ఆ మందిరంలో అనేక సంవత్సరములుగా వృద్ధుడైపోయి దేవుని యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తున్నాడు. అతను ప్రత్యేకంగా ఆడ ఉంచాడు ప్రభువుల వారు. ఈ సిమియోననే ఆ యొక్క వ్యక్తిని
ఆ యొక్క స్థలంలో పరిశుద్ధాత్మతో నింపబడి ఆత్మవశుడుగా దేవుడే అతనును తీసుకొచ్చి యెరూషలేము దేవాలయంలో దించడం జరిగింది. అప్పుడు అంటాడు, నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నన్ను పోనీ నాయనా. నిన్ను చూశా అంటే నిన్ను చూసే వరకు నా ప్రాణము పోదు అని నాడు పరిశుద్ధాత్మ ద్వారా నేను తెలుసుకున్నటువంటి మాటలు. కనుక ఈ దినమున నిన్ను చూసేశాను, ఇక నన్ను సమాధానముగా పోనిమ్మని ఆ ప్రభువులు వారితో మాట్లాడుతున్నాడు. ప్రభు మాట్లాడతాడా చిన్నపిల్లవాడిగా? ఆలోచించండి, చిన్నపిల్లవాడు కదా. మరి ఇప్పుడు పేరు పెట్టడానికి దేవాలయంలోనికి తీసుకొచ్చారు. మరి దేవాలయంలోకి తీసుకొచ్చినప్పుడు ఆ చిన్న పిల్లవాడుతో అంటాడు, నాదా ఎత్తుకొని, నాదా ఇప్పటికీ నన్ను సమాధానముగా నన్ను పోనిస్తావా అని అడిగితే ఆ తల్లిదండ్రులంట ఆశ్చర్యపడతారంట. అందుకే నీవు సకల జనుల యొద్దకు, సకల ప్రజల యొద్దట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూసేశాను. నీ యొక్క రక్షణ ఈ లోకానికి వస్తుందని పరిశుద్ధాత్మ ద్వారా తెలపబడినటువంటి నేను, తెలుసుకున్నటువంటి నేను, ఈ దినమున నీ రక్షణ లోకమునకు వచ్చున్నదని ఈ దినము స్పష్టంగా నాకు తెలిసింది. ఈ రక్షణ ఒకనాడు వస్తుందని చెప్పావు కానీ నేను నమ్మలా. ఈనాడు వచ్చింది. ఆత్మవశుడుగానే నేను వచ్చి మందిరంలో పడిపోయాను. కాబట్టి నిన్ను ఎత్తుకునే ఆ యొక్క ధన్యత నాకు దక్కింది. ఆ ధన్యత నాకు దక్కింది. నిన్ను చూడకుండా నేను ఎక్కడ పోతానో బాధపడ్డానో, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీవు నన్ను పోనీలా. నిన్ను ఎత్తుకునే వరకు, నా చేతులతో ఎత్తుకునే వరకు నన్ను నీవు పోనీలేదు. కనుక సర్వ ప్రజలకు రక్షణ వచ్చి ఉన్నదని నీ ద్వారా ఇప్పుడు నేను తెలుసుకున్నా. ఎప్పుడైతే నేను కన్నులారా చూస్తున్నాను ఈ రక్షణను కూడా, కన్నులారా చూస్తున్న రక్షణ ప్రభుని యేసుక్రీస్తును నేను కన్నులారా నేను చూస్తూ ఉన్నాను అని ఎప్పుడైతే ఈ మాటలు అన్నారో, యోసేపు తల్లి, మరి యోసేపును అతని తల్లియు ఆయన గూర్చి చెప్పిన మాటలు విని ఆశ్చర్యపడిపోయారు. ఇదేంటి ఈయన ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడు? ఈయన ఎక్కడివాడు, ఎప్పటివాడు, ఎక్కడ నుంచి ఇక్కడికి వచ్చాడు, ఎలా వచ్చాడు? అదృశ్యంగా వచ్చాడు ఆయన అక్కడికి. అసలు నడిచి వచ్చిన దాఖలాలు కనబడడం లేదు. ఆత్మవశుడై తీసుకొచ్చి అక్కడ వేసేసాడు. ఆయన మాట్లాడుతుండే మాటలకు ఆశ్చర్యపడిపోయారు తల్లిదండ్రులు ఇరువురు కూడా. మరి దేవుడు చెబుతున్నటువంటి మాట, మరి వివాదాస్పదము లేకుండానే అన్య జనులలో వివాదాస్పదంగా ఉంటుంది నీ యొక్క రాకడ. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడ అన్య జనులకు వివాదాస్పదంగా ఉండినా సర్వలోక జనులను రక్షించడానికి నీవు వచ్చింది నిజము, ఆ రక్షణ ఇస్తున్నది నిజము, మేము పొందుకుంటున్నది కూడా నిజమే అని సిమియోను గారు చెప్పేశారు. అప్పుడు ప్రభులు వారికి యేసు అను పేరు పెట్టడం వలన రక్షకుడుగా ఈ లోకానికి వచ్చిన ఈ దినము ప్రభువులు వారిని దేవునికి ప్రతిష్ఠింపబడాలి వాస్తవానికి, కానీ జనులకు ప్రతిష్ఠించాడమ్మా. లోకానికి ప్రతిష్ఠింపబడినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు, కొట్టు చాపట్లు, లోకానికి ప్రతిష్ఠింపబడ్డాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. లోకంలోని సర్వలోక జనుల కొరకు ప్రతిష్ఠింపబడినటువంటి దినమే ఈ సున్నతి దినము, పేరు పెట్టబడిన దినము ఇదే. సర్వజనులు ఈ దినమున, సర్వజనులు, సర్వ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి జనము కూడా తెలియకనే ప్రభువైన యేసుక్రీస్తును ఈ దినమున క్రీస్తుకు శుభాకాంక్షలు చెప్తున్నారమ్మా. ప్రభువైన యేసుక్రీస్తుకు శుభాకాంక్షలు చెప్తున్నారు ఈ దినమున. చాలా ఆనందంగా ఉంది నాకు నిజంగా కూడా. దేవునిని ఎరగని బిడ్డలు కూడా దేవుడు అంటాడు ఒక మాటలో, ఏమంటాడో తెలుసా? సర్వ శరీర ఆత్మలకు నేను దేవుడై ఉన్నాను. సర్వ శరీర ఆత్మలకు నేను దేవుడినై ఉన్నాను. సర్వ శరీరుల పైన ఆత్మను కుమ్మరిస్తాను. ఇదే కుమ్మరించడం అంటే ఈ దినమే. హల్లెలూయా! ఈ నూతనమైన దినమే. నిన్నటి వరకు పాతరోత జీవితములను కడిగి వేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు పొత్తిగుడ్డలతో నిన్నటి వరకు చుట్టబడి ఉండి, ఈ దినమున పొత్తిగుడ్డలు ఇప్పబడి ఆ సువాసనలు వెదజల్లుతున్న ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇప్పుడు ఎక్కడికి వచ్చేసారు తెలుసా?
లోకమనే జనారణ్యంలోనికి కంపు కొడుతున్నటువంటి దుర్వాసనలు ఎదజల్లుతున్నటువంటి జనుల మధ్యలోకి వచ్చేసాడమ్మా. సర్వజనుల జనారణ్యమే ఇది. అందులో దుర్వాసనలు వెదజల్లుతున్నటువంటి జనుల మధ్యలోనికి ప్రభువైన యేసుక్రీస్తు వారు సరాసరి యేసు నామమును ధరించుకొని వచ్చిన దినమమ్మ ఈ దినం. తల్లి ఒడిని విడిచి లోకమనే బడిలోకి వచ్చాడు. ఆ బడిలో ప్రవహించుచున్నటువంటి బడి చుట్టూ ప్రవహించుచున్నటువంటి మురికి కాలవల మధ్యలోకి పాపపు మోసకరమైన దుర్మార్గమైనటువంటి క్రియలు జరుగుతున్నటువంటి పారుతున్నటువంటి ఈ యొక్క జన అరణ్యములోనికి వచ్చినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారమ్మ. చూడండి ఎంత పరిశుద్ధుడు. అంటే సువాసనలు వెదజల్లుతూ తల్లి ఒడిలో ఉంటున్నటువంటి ఆ బిడ్డ ఈ దినమున సర్వజనుల ఒడిలోనికి వచ్చాడమ్మా. ప్రతి వారు కూడా ఈ దినమున అతన్ని ఎత్తుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా ప్రభువుల వారిని ఎత్తుకుంటున్నారు. నిన్నటి వరకు తల్లికి మాత్రమే పరిమితమైన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ దినం సర్వజనుల యొక్క చేతులలో ఉన్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు, సర్వజనుల యొక్క నోళ్లలో ముద్దాడుతున్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామము. సర్వజనులు ఈ దినమున శుభవచనములు పలుకుతున్నారు. మీకు శుభాకాంక్షలు తెలియకనే ప్రభువైన యేసుక్రీస్తును ముద్దు పెట్టుకుంటున్నామమ్మ. మనం తెలియకుండానే ప్రభువుని ముద్దాడుతున్నటువంటి పెదవులు, తెలియకుండానే షేక్ హ్యాండ్స్ ఇస్తున్నాం, శుభాకాంక్షలు, హ్యాపీ న్యూ ఇయర్ అని ఇస్తున్నాము. ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా? ఎంత ఆనందమో చూడండి ప్రభువులు వారి దినమున. ప్రతి ఒక్కరు కూడా చేతులు కలుపుకొని హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటున్నారు. హృదయములు హత్తుకొని హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటున్నారు. కరచాల దునులతో హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటున్నారు. పూల బొక్కేలతో హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నారు. మరి అనేక మంది నోళ్ళు తీపి చేస్తున్నా నా ప్రభువైన యేసుక్రీస్తమ్మ. నిన్నటి వరకు చేదును అనుభవించినటువంటి ప్రభు మీరా సర్వలోక జనులు అందరూ కూడా నిన్నటి వరకు చేదును రుచి చూశారు. ఈ దినమన తీపిని రుచి చూపిస్తున్నాడమ్మా నా ప్రభువులు వారు. తీపిని మీ పెదవులకు అందిస్తూ మీ పెదవుల నుండి శుభాకాంక్షలు, హ్యాపీ న్యూ ఇయర్, క్రొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయించుకుంటున్నాడు. ఆయనేనమ్మా ప్రభువైన యేసుక్రీస్తు వారు. అట్టిదమ్మా నూతన సంవత్సరం అంటే. ప్రత్యేకంగా నూతన సంవత్సరమునకు ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకతే నా ప్రభువైన యేసుక్రీస్తు లోకమునకు పరిచయము చేయడము, నామకరణము చేయడము. ఆ నామముతో యేసు నామము చేత లోకములో జనుల మధ్యలో తిరుగాడుతున్నటువంటి నా ప్రభువైన యేసుక్రీస్తు ప్రతి ఒక్క చిన్న బిడ్డ నుండి వృద్ధుల వరకు కూడా వాళ్ళ నోళ్లలో నుంచి హ్యాపీ న్యూ ఇయర్ మనవడా, హ్యాపీ న్యూ ఇయర్ మనవరాలా అనే ఆ యొక్క స్థితి చూడండి. హ్యాపీ న్యూ ఇయర్ చిట్టి తల్లి, చిన్ని తండ్రి ఏ రీతిగా నా ప్రభువును ముద్దాడుతున్నారో ఒక్కసారి మీరు మనన చేసుకుంటే అర్థమవుతుందమ్మా. చూడండి, ఎవరైనా సరే ఎంత ఐశ్వర్యవంతుడైనా ఎంత ధనవంతుడైనా కూడా దర్జాగా బట్టలు వేసుకుని పరిశుద్ధ వస్త్రములు ధరించుకొని మురికి కాలవల మధ్యలో వచ్చి కుర్చీ వేసుకొని కూర్చోగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? సెంటు సువాసనలు కుట్టుకొని సెంటు పరిమళ సువాసనలు వెదజల్లుకుంటూ వచ్చి మురికి కాలువ కూర్చునేవాడు ఎవరైనా ఉన్నారమ్మా? పాపమనే మురికి కాలువ మధ్య కూర్చునే వ్యక్తి ఎవరైనా ఉన్నాడా? ఆ మురికి కాలువలే మన హృదయాలు. ఆ మురికి కాలువల మధ్యలోకి రాగలిగిన వాడు ఎవరైనా ఉన్నాడా? ఎంత ధనవంతుడైనా సరే, ఐశ్వర్యవంతుడైనా సరే ఉన్నాడా? నా ప్రభు ఉన్నాడమ్మా, నా ప్రభువేనమ్మా. ఆ మురికి కాలువల మధ్యలో ఆ హృదయముల దగ్గరకు వచ్చుకొని ఆయన యొక్క పరిమళ సువాసనలు మీ హృదయములలో ఎదజల్లుటకు, మీ కుటుంబములలో ఎదజల్లుటకు, మీకు ఆనందమును ఈ నూతనమైన దినమును మీకు దయచేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు మన యొద్దకు వచ్చినాడు. మన ప్రక్కన ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడై, నీ పక్క నా పక్క మన పక్కన ఉన్నాడు ఆ దేవుడే ప్రభువైన యేసు అమ్మా, ఆ రక్షకుడమ్మా. అట్టి రక్షకుడు ఈ లోకములో ఎవ్వరూ లేరు. తెలియకనే ప్రభువైన యేసుక్రీస్తును ముద్దు పెట్టుకుంటున్నటువంటి లోకము.
తెలియకనే ప్రభువైన యేసుక్రీస్తును ఆనందింపజేస్తున్నటువంటి లోకము వారికే తెలియడంలా. మనం ఎందుకు అసలు చెప్పకూడదు అనుకున్నా కానీ అసలు ఈరోజు యేసుక్రీస్తు వారిది కదా, ఏదో సున్నత దినమన్నారు కదా, ఈరోజు చెప్పకూడదు అబ్బాయి కళ్ళు మూసుకొని. కానీ ఎవడు ఒకడు వచ్చేసి హ్యాపీ న్యూ ఇయర్ తాత అన్నాడు అనుకో, హ్యాపీ న్యూ ఇయర్ మనవడు అని చెప్పేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి ఆత్మ వారి మీదకి వచ్చిందో తెలుసా? ప్రభువైన యేసయ్య ఆత్మ ఆడుంది. సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తానన్నాడు. ఆ కుమ్మరింపే ఈ లోకంలో ఈ దినమున ప్రభువులు వారు కుమ్మరించడము. తన ఆత్మను కుమ్మరించడం వల్ల ఆత్మవశులై ఈ దినమున ప్రతి బిడ్డ కూడా హ్యాపీ న్యూ ఇయర్, కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఎంత ధన్యత మానవాళికి, ఎంత ధన్యత మానవాళికి. అందుకంటాడు యోహాను శుభవార్త 8వ అధ్యాయము 32వ లేఖనం. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయను. చాలమ్మా. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ దినమున సత్యమై మీ మధ్యలోకి వచ్చాడు. నిన్నటి వరకు బానిసలుగా ఉన్నారు. దేనికి? పాపమనే మురికికి, పాపమనే అపవాదికి. నిన్నటి వరకు ఎలా ఉన్నారు? అపవాది యొక్క కవిగిట్లో ఉన్నాం మనమంతా కూడా. సర్వలోక జనులందరూ కూడా అపవాది కవిగిట్లో ఉన్నారు. అపవాది కవిగిట్లో ఉన్నటువంటి మీ అందరిని కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు సత్యము దేవుడు కనుక ఆ సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా ఈ దినమున చేసింది. స్వతంత్రులు చేసింది. పాపమునకు ఇక బానిసలు అవ్వాల్సిన అవసరం లేదు. మీ మధ్యలో, మన మధ్యలో ప్రభువైన యేసుక్రీస్తు వారు రక్షకుడు వచ్చి ఉన్నాడు. మీరు స్వతంత్రులు అంటున్నాడు. ఈ దినము నుండి ఈ నూతన సంవత్సరంలో 2025వ సంవత్సరం మొదటి దినమున ఆరంభం నుండి మీరు స్వతంత్రులే. మీకు స్వాతంత్రం వచ్చింది. నిన్నటి వరకు బానిస బ్రతుకు, అపవాది కవిగిట్లో వెళ్ళిపోయి పాపపు బ్రతుకులు బానిసలుగా బ్రతుకుచున్న మనకు ఈ దినమున ప్రభువు విడుదలను దయచేశాడు. ప్రభువుకు పొత్తిగుడ్డల నుండి విడుదల పొందితే సర్వలోకానికి పాపము నుండి విడుదల ఇచ్చినటువంటి దేవుడమ్మా. బాగా ఆలోచించాలి మీరు. పొత్తిగుడ్డల నుండి ప్రభువులు వారికి విడుదల ఈ దినము కలిగింది. యేసు అనే నామకరణంతో రక్షణ దయచేయడానికి సర్వలోకములో ఉన్నటువంటి పాపపు బంధకములతో బంధింపబడిన ప్రతి బిడ్డకు విడుదలను దయచేసిన ప్రభువులు వారమ్మా. హల్లెలూయా. ప్రభువులు వారు బంధకముల నుండి మీకు విడుదలను దయచేశాడు. ఆయన విడుదల పొందాడు. మీకు విడుదలను ప్రభువులు వారు దయచేశాడమ్మా. ఎంత గొప్ప ధన్యత కలిగినటువంటి జనాంగాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో చూడండి. కానీ ఆ ధన్యత కలిగి మనము జీవించలేకపోతున్నావు. నిన్నటి దినములను మరలా నీవు నెమర వేసుకోవద్దు. మరలా నీ పాపానికి వెనక వెళ్ళొద్దు. ఆ దుర్మార్గపు క్రియలకు నువ్వు వెనక వెళ్ళొద్దు. లోకము వైపు వాళ్ళ తిరిగి చూడొద్దు అని దేవుడు చెప్తున్నాడు. నీవు స్వతంత్రుడుగా ఈ దినమున నాలో బ్రతుకు. నాలో నువ్వు ఉంటే స్వతంత్రుడివే. నాలో నువ్వు ఉంటే స్వతంత్రుడివే, నువ్వు బానిసవు కాదు అని దేవుడు అంటున్నాడు. అంతేకాదు, చూడండి, దేవుడు అంటున్నాడు యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 23వ లేఖనము. యెహెజ్కేలు. దుష్టులు మరణము నొందుట చేత నాకు ఏ మాత్రమును సంతోషము కలుగున వారు తమ ప్రవర్తనను దిద్దుకుని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. చూడండి అమ్మా, దేవుడు అంటున్నాడు, దుష్టులు నశించిపోవడం నాకు ఇష్టం లేదు, పాపులు నశించిపోవడం నాకు ఇష్టం లేదు. కానీ వారు మారు మనసు పొంది నాలో తిరిగి వారు మనసులు శుభ్రం చేసుకొని నా వైపు తిరిగితే అంతేనమ్మ నాకు చాలు. ఈ మాట చెప్పగలిగిన దేవుడు ఉన్నాడమ్మా ఈ లోకంలో. ఈ మాట చెప్పగలిగినటువంటి దేవుడు ఈ నూతన సంవత్సరంలో ఎవరైనా ఉన్నారా? లేరు. సర్వలోక జనులతో చెప్తున్న మాట, దుష్టులు నశించిపోవడం, వాళ్ళు నాశనం అయిపోవడం నాకు ఏ మాత్రము కూడా ఇష్టం లేదు. వారు మారు మనసు పొంది ఈ దినము నుండి వారి ప్రవర్తనను మార్చుకుంటే అంతే, అదే నాకు సంతోషం. అదే నాకు సంతోషం. కొట్టు వాచపడలు ఇప్పుడు. అది సంతోషం. ఆ సంతోష వస్త్రమును మీకు ధరింపజేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ దినమున ఆయన విడుదల పొంది
మీ కౌగిట్లోకి వచ్చాడమ్మా, మీ హృదయాలలోకి వచ్చాడమ్మా, మీ చేతులతో ముద్దాడుతున్నారమ్మా. చూడండి, 9వ దినమున ఈ లోకానుసార ప్రకారం మీరు చేసుకుంటున్నారు, కానీ నా ప్రభు ఆచారం ప్రకారం అయితే 8వ దినమునే నీ బిడ్డకు పేరు పెట్టాలి, సున్నతి దినం జరిపించాలి, బిడ్డను ప్రతిష్ఠించాలి. మరి చూడండి, ఆ ప్రతిష్ఠించే దినమున మనము బిడ్డను ఈ 8 దినాలు కూడా ఎవరు మోస్తుంటారంటే ఎక్కువగా ఆ కుటుంబం వరకే పరిమితం. ఏంది? ఆ కుటుంబం వరకే పరిమితం. బయట వాడిని తాకనిస్తారా? బయట వాడిని వచ్చి తాకనీరు. అలాగే అవ్వాతాతలు వాళ్ళు అట్టొచ్చి గిల్లుకొని పోవాల్సిందే, ముద్దు పెట్టుకుని బుజ్జి 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 ముగ్గులు, బుజ్జి బుజ్జి కాళ్ళని సంతకాలు వాడిని చూసుకొని ముద్దు పెట్టుకోవాల్సిందే. లేదు, తల్లిదండ్రులు మాత్రం ఎత్తుకొని తొడవడవో గెడవడో చేసుకుంటుంటారు. కానీ ఈ యొక్క 8వ దినమున నా ప్రభులు వారిని అందరూ ఎత్తుకున్నారమ్మా. సర్వ ప్రజలు, సర్వలోక ప్రజలందరూ కూడా నా ప్రభులు వారిని ఈ దినం ఎత్తుకుంటున్నారమ్మా. ఎత్తుకుంటూ ముద్దాడుతూ ఉన్నారు. అంబా, ఇంత ప్రకాశమానమైనటువంటి ప్రభువులు వారు ఈ లోకానికి వచ్చారు. యేసును మేము చూసామని అనేక మంది జనాగాలు ఈ దినమున ఎత్తుకొని లోకమంతా ముద్దాడుతుందమ్మా. లోకమంతా కూడా శుభవచనములతో ముద్దాడుతుంది, శుభాకాంక్షలతో ముద్దాడుతూ ఉంది అది లోకం. మరి అంతేకాదు, అంటే నీవు నశించిపోవట దేవునికి అసలు ఇష్టం లేదు. ఒక్క పాపి విషయమై దేవుడు పరలోక రాజ్యములో మారు మనసు పొందితే ఎంత సంతోషపడతాడు. ఒక్క పాపి మారు మనసు పొందడం వలన ఎంత సంతోషం పరలోక రాజ్యంలో ఉంటుంది. అందుకే దేవుడు అంటున్నాడు, దుష్టుడు నశించిపోవడం నాకు ఇష్టం లేదు, దుష్టుడు నశించిపోవడం నాకు ఇష్టం లేదు. వాడు మారు మనసు పొంది సత్ప్రవర్తనతో మళ్ళా తిరిగి ప్రవర్తనను మార్చుకుంటే ఇంతకంటే నేను సంతోషించగలనా? ఇదే కదా నాకు సంతోషం. వాడు నశింప చేస్తే నాకేమొస్తుంది? ఆడు నా బిడ్డ కదా, ఈ బిడ్డలు నా జనులు కదా. నేను నశింపు చేయడం వలన నాకు వచ్చే లాభం ఏంటి? నా బిడ్డలు నన్ను కొనియాడాలి, నన్ను కీర్తించాలి, నా యొక్క ఘనతను నా బిడ్డలకు కూడా ఇవ్వగలిగిన నాడే కదా నా యొక్క తండ్రికి యొక్క సార్థకత. అట్టి సార్థకత కొరకు దేవుడు ప్రాకులాడిన దేవుడమ్మా ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ రీతిగా ప్రాకులాడినటువంటి దేవుడు. అంతేకాదు హెస్కేలు 18:31 చదువునా వాక్యం చెప్తుంది, మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియును తెచ్చుకొనుడి. ఇశ్రాయేలీయులారా మీరెందుకు మరణము నొందుదురు? హల్లెలూయా. చూడండి, దుష్టులు మరి ఆయన చెప్తున్నటువంటి మాట అంటే అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకో ఈ దినము నుండి. హల్లెలూయా. చూడండి, నూతన బుద్ధిని నూతన హృదయాన్ని ఈ దినము నుండి మీరు తెచ్చుకోండి. ఇంతకంటే గొప్ప మాట చెప్తారా? ఈ దినము నుండి, ఈ నూతనమైన దినము ఆరంభము నుండి మీకు ఆనందం ఇవ్వడానికి మీ హృదయంలో ఉన్నటువంటి వాటిని తీసి పక్కన పడేస్తే ఈ దినము నుండి మీకు నూతనమైన హృదయమును నేను ఇస్తా, నూతనమైన బుద్ధిని కూడా నేను ఇస్తా. అంతేకాకుండా నూతనమైనటువంటి నీ యొక్క శరీరములో మాంసపు గుండెను నేను ఇస్తా. నిన్నటి వరకు నువ్వు ఎలా ఉన్నావు? రాతి గుండెతో నువ్వు ఉన్నావు. నీలో ఉన్న రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను నేను ధరింప చేస్తానన్న నా దేవుడు ఈ దినమని నీతో చెప్తున్నాడు. నువ్వు నూతనముగా మారు, నూతనమైన బుద్ధి తెచ్చుకో, నూతనమైనటువంటి ప్రవర్తన కలిగి ఈ దినము నుండి నువ్వు జీవించగలిగితే నీ మధ్యలోనే నేనున్నటువంటి ఈ ప్రాంతంలో, ఈ భూమి మీద నీతో పాటుగా నేను కూడా ఒక నరుడిగానే ఉన్నాను. నాలో ఉన్నటువంటి రాతి మాంసపు గుండెను నీకు నేను ఇస్తా. నాలో ఉన్న మాంసపు గుండె కలిగి ఉండగలవు అంటే నా యొక్క ప్రవర్తన చూసి నువ్వు నడుచుకో ఈ దినం నుండి. నీలో ఉన్న రాతి గుండె ఆటోమేటిక్గా బయటికి వెళ్ళిపోతుంది. మాంసపు గుండె కలిగి నువ్వు ఆలోచిస్తావు, నూతన బుద్ధిని నువ్వు తెచ్చుకుంటావు, నూతన ఆలోచనతో ఈ దినం నుండి నువ్వు నడుస్తావు అని దేవుడు అంటున్నాడు. మరి ఎట్టి ఆలోచనలు మనకు ఉండాలో ఒక్కసారి ఆలోచించండి. ఈ నూతనమైన దినమన మనం ఎంత సంతోషంగా ఉండాలో ఒకసారి ఆలోచించండి. ఎట్టి నూతన దినములో ఉన్నామో, ఏ దినము ఆరంభంలో మనం ఉన్నామో ఒక్కసారి
మనకు అర్థం చేసుకుంటే అర్థమవుతుందమ్మా. అంతేకాదు ఇంకొకటి అంటాడు, నిన్ను దుష్టుల చేతిలో నుండి విడిపించడానికి, దుర్మార్గుల చేతిలో నుండి విడిపించడానికి నేను ఈ లోకానికి వచ్చాను. లోకానికి రావడం కాకుండా నీతో పాటుగా నీ యొక్క శరీరముని నేను కూడా, ఇదిగో నువ్వు వేసుకున్న చొక్కానే నేను వేసుకున్నాను అని ప్రభువుల వారు చెప్పకనే చూపిస్తా ఉన్నాడు. చెప్పకనే చూపిస్తున్నాడు. ఇదిగో నీ మధ్యలో నేను యేసుగానే ఉన్నా. నేను దేవుడినని నువ్వు కొనుక్కోలేకపోతున్నావు, కానీ నువ్వు నాకు తెలుసు, నీ హృదయ తలంపులన్నీ కూడా నాకు తెలుసు. అయినా నేనేమంటున్నాను, ఇదిగో నువ్వు సొక్కా వేసుకున్నావు, నేను సొక్కా వేసుకున్నా, నేను ప్యాంట్ వేసుకున్నా, నువ్వు కూడా ప్యాంట్ వేసుకున్నావు. మన ఇద్దరం ఎలా ఉన్నావు ఇప్పుడు? ఒకటిగానే ఉన్నామా? ఒకటిగానే ఉన్నాము కదా. శరీరము ముఖము అన్నీ మానవుడుగానే కదా నేను వచ్చాను. మానవుడుగానే వచ్చినటువంటి నేను మరి ఈ దినమున మీ యొక్క మధ్యలో నేనున్నాను. మీ మధ్యలో ఉన్నటువంటి నేను ఎట్టి ప్రవర్తన కలిగి ఉన్నాను? ఈ దినం నుండి ఏ ప్రవర్తన కలిగి ఉన్నాను నేను? నిన్నటి వరకు నన్ను నువ్వు చూడలా. పొత్తెగుడులతో నా తల్లి యొక్క ఒడిలో నేనున్నా, వెచ్చగా ఉన్నా. ఈ దినమున వెచ్చటి లోకములోనికి వచ్చేసాను. లోకములోకి వచ్చి నన్ను మీరు ఎత్తుకున్నారు కనుక, నేను కూడా మనిషినని మీరు తెలుసుకున్నారు కనుక, మీలో ఉన్నటువంటి మీరు దుష్టుల చేతిలో నుండి విడుదల పొందండి. ఏ దుష్టుని చేతిలో ఉన్నారు మీరు? ఏ దుష్టుని చేతిలో ఉన్నారు మీరు చెప్పండి ఇప్పుడు అర్థం. ఏ దుష్టుని చేతిలో ఉన్నారు? అపవాది దుష్టుని చేతిలో ఉన్నారు. అపవాది అనే ఆ దుష్టుడు మిమ్మల్ని చేతిలో పట్టుకొని ఉన్నాడు. ఆ దుష్టుడు పాపములను మీకు తగిలించుకొని ఆయన మీ మీద పాపాన్ని వేసే ఆ దుష్టుడు మిమ్మల్ని లాగుతున్నాడు. బరువైన బండిలాగా ఆ దుష్టుడిని మీరు లాక్కుంటున్నారు. ఆ దుష్టుడిని మీరు లాక్కుంటున్నారు. మీరు బరువు మోస్తున్నారు. దుష్టుడి చేతిలో కదా మీరుండేది. మనం ఉండేది ఎవరి చేతిలో? దుష్టుడి చేతిలో ఉన్నాం. కాబట్టి ఇప్పుడు దాకా ఆ దుష్టుడు మనమే భరిస్తూ ఉన్నాం. అన్ని విధాలుగా పాపము, దుర్మార్గము, దుశ్చర్యలు అన్నీ ఇక చెప్పనాటికి లేదు, అన్నీ ఉన్నాయి లోకంలో. వీటన్నిటినీ ఆ రీతిగా మనం భరిస్తుండడం అట్టి దుష్టుడి చేతిలో నువ్వు ఉన్నావు, అట్టి బలాత్కారుల చేతిలో నువ్వు ఉన్నావు. ఈ దినము నుండి నీకు విడుదలను నేను ఇస్తున్నాను. హల్లెలూయా. ఈ దినమే నూతన దినము. నువ్వు నూతనమైన సంవత్సరంలో నీకు విడుదలను నేను ఇస్తున్నాను. నువ్వు వస్తావా బిడ్డ? నన్ను ఎత్తుకో. నన్ను ముద్దాడుకున్నావు, ఇప్పటిదాకా ముద్దు పెట్టుకున్నటువంటి నన్ను నువ్వు ఈ దినమును ముద్దు పెట్టుకున్నావు. రేపటి నుంచి హల్లెలూయా ఏం చేయాలా? ఎత్తుకోవాలా. ఆ తర్వాత ఈరోజు వరకు నన్ను ముద్దు పెట్టుకుంటున్నావు నిజమే. ఈరోజు సాయంకాలం దాకా పెట్టుకుంటావు, లేదంటే ఒక 10 రోజులు కూడా హ్యాపీ న్యూ ఇయర్ కనబడినాడు చెప్పుకుంటావు. ఆ తర్వాత మళ్ళీ దుష్టుడి చేతిలోకి వెళ్ళిపోతావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మళ్ళీ మీరు దుష్టుడి చేతిలోకి వెళ్ళిపోతారా? ఆ బలాత్కార చేతుల్లోకి వెళ్ళిపోతారా? అలా ఉండడానికి కాదు కదా నేను వచ్చాను. నీ ప్రక్కకు వచ్చింది ఎందుకు? నేను నీలాగా మనిషిలాగా నేను ఎందుకు వచ్చాను అనుకుంటున్నావు? ఆ దుష్టుడు బలాత్కారుల యొక్క చేతిలో నుండి విడిపించి మీకు స్వతంత్రులుగా మిమ్మల్ని చేయడానికే కదా నేను వచ్చాను. అట్టి చేయడానికి వచ్చినటువంటి మీరు నన్ను ఏ రూపంలో చూస్తున్నారు? ఇంకా ఏ రూపంలో మీరు నన్ను చూస్తున్నారని దేవుడు అంటున్నాడమ్మా. ఇంకా నన్ను ఒక రక్షకుడుగా నువ్వు అంగీకరించగలిగినట్లయితే, ఈ దినము నుండి అయినా సరే నువ్వు అంగీకరించగలిగినట్లయితే నీ జీవితము ధన్యకరం అవుతుంది. మీ మధ్యలో నేను ఉన్నాను. నన్ను నువ్వు ఎత్తుకో. నీకును నీ కుటుంబమునకును నిరంతరము నేను ఆదరణకర్తగా ఉంటాను, ఆశీర్వాదములు ఇస్తాను. అంతేకాకుండా ఈ దినం నుండి సంవత్సరాంతం వరకు కూడా నీకు ఆనందమును పంచుతా, సంతోషాన్ని నేను పెంచుతానే తప్ప నీ సంతోషంలో ఏమాత్రము కూడా తగ్గింపు కలుగదు అని దేవుడు అంటున్నాడు. మరి అలా ఉన్నామా? చూడండి, అలా ఉన్నామా? ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల పాతవి గతించును, సమస్తమును నూతనమయ్యను. మరి ఈ దినమున ప్రభువైన యేసుక్రీస్తునందున్నావు కదా నువ్వు. యేసుక్రీస్తు మీ యందున్నాడు కదా, మీ పక్కనే ఉన్నాడు. మానవ రూపేణగా ఈ దినమున పేరు
ప్రతిష్ఠింపబడి యేసుగా ప్రతిష్ఠింపబడిన నామకరణము చేసుకొని మీ మధ్యలోకి వచ్చినటువంటి ప్రభువులు వారు మీ మధ్యలో ఉండగా మీరందరూ క్రీస్తునందుంటే మీరు మీ పాత రోత జీవితాలకి మరలా వెళ్ళరు, ఆ దుష్టుని చేతిలోకి వెళ్ళరు, ఆ పాపం చేతిలో పడిపోరు. మరి అట్టి వాటినన్నిటినీ ఈ దినమనే విడిచిపెట్టేస్తావు. నీ యొక్క జీవితం అంతా సమస్తమును ఈ దినము నుండి నూతనమే 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 ఆనందమే అంటున్నాడు దేవుడు. ఆనందమేనని దేవుడు తెలియజేస్తున్నటువంటి మాటే. అంతేకాదు, నేను మీ పక్షముగా ఉన్నాను, నేను మీ పక్షముగా ఉంటాను, మునుపట కంటే నిన్నట కంటే నేను మీ పక్షంకి వచ్చేస్తున్నా. ఈ దినమన, ఈ నూతనమైన సంవత్సరంలో మొదటి దినమన నీ పక్షముగా నేను వచ్చేసా. నిన్నటి వరకు నేను ఎక్కడున్నాను? మరి నా యొక్క తల్లి ఒడిని విడిచి, ఆ పొత్తి గుడ్డలను విడిచి మీ పక్కకు నేను వచ్చేసా. మీ దగ్గరకు నేను వచ్చేసాను. మరి మీ పక్షముగా నేను మీ పక్షంగా ఉంటే, నీ ప్రక్కన ఉంటే మరలా వెనుకకు వెళ్ళవు. అయితే నేను మీ పక్షాన ఉన్నాను కనుక, నీ ప్రక్కన ఉన్నాను కాక మునుపటి కంటే అత్యధిక మేలును ఈ సంవత్సరంలో మీకు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. మీరు తీసుకోవడానికి రెడీయా అయితే కొట్టండి చప్పట్లు. మాకొద్దు, పాతదే కావాలంటే ఇబ్బంది లేదు. మరి ఎంతసేపటికి మనం పాత చింతకాయ పచ్చడే చెప్పుకుంటా పోతే మన హృదయాలు ఎప్పుడు మారుతాయి? ప్రభు వచ్చాడు, లోకానికి వచ్చాడు, వెళ్ళాడు, మళ్ళీ వచ్చాడు, రక్షకుడు వచ్చాడు, పుట్టాడు, మళ్ళీ ఎత్తుకున్నాం, మళ్ళీ పడేసాం, మళ్ళీ ఎత్తుకున్నాం, మళ్ళీ పడేసాం, మళ్ళీ ఎత్తుకున్నాం, మళ్ళీ పడేసాం. పడేసే జీవితం కాదమ్మా కావాల్సింది, పట్టుకునే జీవితం కావాలి. హల్లెలూయా. ప్రభువును పడేసే జీవితం కాదు, నువ్వు గట్టిగా పట్టుకోగలిగిన నాడు నీ పక్షంగా ప్రభు ఉన్నాడు. మునుపటి కంటే అత్యధిక మేలును దేవుడు నీకు ఈ సంవత్సరంలో ఇవ్వబోతున్నాడు. ఈ సంవత్సరంలో నీకు ప్రభువుల వారు ఇవ్వబోతూ ఉన్నాడు. అయితే మనిషిగా వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు మహనీయుడిగా మన మధ్యలో నిలబడిపోయాడు. ఆ మహనీయునికి చెంతకు వచ్చిన ప్రతి బిడ్డ కూడా మరి మహనీయులుగానే బ్రతకాలని ప్రభువులు వారు ఆశిస్తున్నారు. నాలాగా నాకు మాదిరిగా మహనీయుడుగా నువ్వు బ్రతకగలిగితే నీ యొక్క పరిశుద్ధమైన జీవితానికి ఒక అర్థం ఉంటుంది. ఈ సంవత్సరంలో అందులో ఆ పరిశుద్ధమైన జీవితంలో ఉన్నటువంటి నీకు పరిశుద్ధాత్మలో నీవు పాలు పంపులు పొందుతూ ఆ పరిశుద్ధాత్మను నీ కుటుంబమునకు నేను ఇవ్వబోతున్నా. ఇస్తున్నటువంటి ఈ పరిశుద్ధాత్మ ద్వారా నీవును నీ కుటుంబము ఆనందంగా ఉంటుందని దేవుడు తెలియజేస్తున్నాడు. ఇంత ఆనందాన్ని దేవుడు ఇస్తానంటున్నాడు. ఇంత ఆనందాన్ని మన దేవుడు మనకి ఇస్తానని ఈ లోకానులో ప్రతిష్ఠింపబడిన లోకము కోసం, సర్వజనుల కోసం ప్రతిష్ఠింపబడ్డ దేవుణ్ణి చూస్తున్నాం. కానీ ఆ దేవుని కొరకు ప్రతిష్ఠింపబడే ఆ బిడ్డలను చూడాలని ఆశగా ఉన్నాడు మన ప్రభు. ఆ బిడ్డలను చూడాలని. చూడండి, మీకు బాగా అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, కానీ దేవుడు అంటున్నాడు, సర్వజనుల కొరకు యేసుగా రక్షకుడుగా ప్రతిష్ఠింపబడినటువంటి నా ప్రభువు ఏమడుగుతున్నాడో తెలుసా మిమ్మల్ని? ఇదిగో ఆ దేవుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తుకు నాకు ప్రతిష్ఠింపబడే బిడ్డలుగా మీరున్నారా? నాకు ప్రతిష్ఠింపబడే బిడ్డలుగా మీరున్నారా? ప్రియమైన సంఘమా, ప్రియమైన దేవుని బిడ్డలారా అని దేవుడు అడుగుతున్నాడమ్మా. అందుకే ఈ దినం నుండి నువ్వు కీడుకు దూరంగా ఉన్నట్లయితే, ఈ దినం నుండి కీడుకు దూరం జరిగి దేవుడే మానవుడుగా ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు కొరకు నువ్వు జీవించగలిగినట్లయితే, ఆ యేసుక్రీస్తు కొరకు నువ్వు ప్రతిష్ఠింపబడినట్లయితే, నీ యొక్క జీవితాన్ని, నీ కుటుంబాన్ని యేసుకు ప్రతిష్ఠించుకుంటా, యేసుకు ఈ దినం నుండి నేను ఆనందంగా ఉండాలి, ఈ నూతన సంవత్సరంలో నా జీవిత కాలం అంతా కూడా ఆనందముతో మునుపటి కంటే అత్యధిక మేలునిస్తున్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తుకు నేను ప్రతిష్ఠింపబడితే, నేను, నా కుటుంబము, నా బిడ్డలు కూడా క్రీస్తుకు ప్రతిష్ఠింపబడతారు కనుక ఆనందంగా ఉండగలను అనుకున్నట్లయితే ఇదే సరి అయిన సమయము. ఇదే సరి అయిన సమయము. ఈ దినము మీరు ఎత్తుకున్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తును, ఈ దినము మీరు ముద్దాడినటువంటి ప్రభువైన యేసుక్రీస్తును, ఏంది పాస్టర్ గారు మేము ఇప్పుడు ముద్దాడాము, ప్రభువులు వారు మా దగ్గరికి ఎప్పుడు వచ్చారనేది కదా మీరు అనుకుంటే డౌట్. రాత్రి నుంచి
12 గంటల నుంచి విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్, విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్, విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్, కొత్త సంవత్సర శుభాకాంక్షలు, కొత్త సంవత్సర శుభాకాంక్షలు. ఎవరికి చెప్పావమ్మా ఇప్పుడు దాకా? నా ప్రభువుకు చెప్పావో? నీ నోరు ముద్దాడింది, నా ప్రభువుని ముద్దాడింది, నా ప్రభువుని ఎత్తుకున్నది నీ చేతులతో. చేతులకు పరిచయం చేసింది ఎవరిని? నా ప్రభువుని. ఇది తెలుసుకోలేని జనాంగము, ఇది తెలుసుకోలేని జనాంగం ఉన్నారు. తెలుసుకున్న జనాంగం కూడా లోకంలో ఉండరు. మరి దేవుడు అంటున్నటువంటి మాటే, ఈ దినము నుండి నిన్ను నీవుగా ప్రభువుల కొరకు ప్రతిష్ఠించుకోగలిగితే ఈ నూతన సంవత్సరంలో ఈ మొదటి దినము, ఆరంభ దినము నుండి చివరి అంతమయ్యే దినము వరకు, సంవత్సరాంతము వరకు కూడా ఆనందానికి అవధులు లేవు, సంతోషానికి అసలు హద్దులు లేవు. మీ యొక్క కుటుంబములలోనూ, మీ యొక్క జీవితములలోనూ, మీ పని బాటలలోనూ, మీ బిడ్డల జీవితాల్లోనూ, బిడ్డల జీవితాలలో కూడా సంతోషానికి హద్దులు ఉండవమ్మా. ఆనందానికి కూడా హద్దులే ఉండవు. ప్రభువే మనకు హద్దుగా ఉండగలిగితే ఈ లోకంలో మనకు ఎవ్వడు కూడా అడ్డు ఉండడు. మరి ఆ రీతిగా దేవుడు ఈ దినమున నూతన సంవత్సర శుభాకాంక్షలతో మీ మధ్యకు వచ్చినటువంటి నా ప్రభువుని ఎత్తుకోండి. నా ప్రభువుని ఎత్తుకొని నా ప్రభువును ముద్దాడగలిగినట్లయితే ఈ దినముతో వదిలేయద్దు. నీ యొక్క చివరి దినము వరకు, ఈ సంవత్సర అంతం వరకు కూడా 365 రోజులు నా ప్రభువును నువ్వు ఎత్తుకొని ముద్దాడగలిగినట్లయితే నీ కుటుంబంలో నిత్యమైన ఆనందం ఉండునుగాక. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరం లేచి నిలబడదాం.